చూస్తున్నారు కదా, ఇది దాదాపు ఇట్లా ఒక ఫ్లోరు, ఆ పక్క నుంచి ఇట్లా తిప్పారు. ఇట్లా దాదాపు 12 ఫ్లోర్లు ఉన్నాయి దర్శనానికి. ఇది ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ వచ్చి మమలేశ్వర స్వామి. ఈ గట్టులో వచ్చి కావేరీ నది కాడ స్నానం చేస్తారు, అందరూ కూడా స్నానాలు ఆచరిస్తారు. ఆ పక్క అవతల ఒట్టులో ఉన్నటువంటి మమలేశ్వర స్వామిని దర్శించి యువతల ఒట్టులో ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి వారిని దర్శించాలి. దాదాపు ఇక్కడ 10 అంతస్తుల వరకు మమ్మల్ని తిప్పుకున్నారు. క్యూ దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు అయితే ఉంది. పోదాం, పోయి స్వామివారిని దర్శించుకోక తప్పదు. ఓంకారేశ్వర్ స్వామివారి జ్యోతిర్లింగం చూస్తున్నాం కదా మనం. ఇది స్వామివారి యొక్క శిఖర భాగం. మనం అనుకుంటాం జ్యోతిర్లింగంలో 4వ జ్యోతిర్లింగం అయినటువంటి జ్యోతిర్లింగం టెంపుల్ పెద్ద హడావిడి ఉంటుంది అని. ఈ టెంపుల్కి చూస్తే మనం టెంపుల్ పైన చెట్లు గారి ఈ క్లీనింగ్నెస్ ఇలానే ఉంది. కొండ మీద ఉన్నటువంటి ప్లేస్ ఇది. పర్వతరాజు తపస్సు చేసినందువల్ల జ్యోతిర్లింగ రూపుడై మహాశివుడు ఉన్నాడు. మనం అందరికీ కూడా శిఖర దర్శన భాగ్యం కలుగుతుంది అని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓంకారేశ్వర్ ఒక రూపం, ఇంకొక రూపం మమలేశ్వర స్వామి. ఈ 2 రూపాలను దర్శించుకుంటే మాత్రమే దర్శన భాగ్యం అవుతుంది. ఇప్పుడు మనం గమనించవచ్చు ఈ కొండ ప్రాంతంలో ఈ క్యూ ఎలా వీళ్ళు బందోబస్తు చేశారు అంటే, పైనుండేది లాస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, కింద ఇంకో ఫ్లోరు, అంటే కింద నుంచి ఇలా ఫ్లోర్స్ కట్టేసి పైకి వచ్చేసి మనం ఇలా దర్శనం చేయడం జరుగుతుంది. ఓం నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర స్వామివారి ముఖ గోపుర దర్శనం మనం గమనించవచ్చు. చండేశ్వర స్వామివారు లోపల ఉంటారు. ఇక్కడ లోపల స్వామివారి దర్శనం లోపల అలవలేదు, కానీ అంతే చూసుకోవాల్సింది స్వామివారి నందేశ్వర దర్శనం. ఇది బంబంబోలే అనేటువంటి నాదారేశ్వరుడు ఓంకారేశ్వరుడి రూపం. ఇది జటాజూటం లాగా రింగుల జుట్టున్నటువంటి